హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆకాశంలో ఎగిరే టాక్సీలను చూస్తుంటాం. అయితే చైనాలో అది నిజంగానే కనిపిస్తుంది. ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న చైనా ప్రభుత్వం ఎగిరే టాక్సీలకు తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై బీజింగ్ వీధులు, చైనాలోని ప్రధాన నగరాల్లో ఎగిరే టాక్సీల సందడి చేయనున్నాయి. ఈ టాక్సీల ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ప్రయాణికులు కూడా కొత్త అనుభూతి పొందడం పక్కా అంటున్నారు నిపుణులు. ఇక చైనాలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంతకీ ఈ ఫ్లయింగ్ టాక్సీ విశేషాలేంటి? ఫ్లయింగ్ టాక్సీలు వీటిపై గత కొంతకాలంగా విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. కొన్నింటి పరీక్షలు కూడా జరిగాయి. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాన్య ప్రజల్లో ఆసక్తిని నింపాయి. ఇకిప్పుడు ఎగిరే ఎలక్ట్రిక్ వాహనాల వంతొచ్చేసింది. ఇందులో భాగంగా 3 ఏళ్ల క్రితమే దుబాయ్లో ఎగిరే ఎలక్ట్రిక్ వాహనాలను పరీక్షించారు. దాంతో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీపై ఆశలు మరింత పెరిగాయి. అయితే తాజా పరిణామంలో చైనా మొదటిసారి దీన్ని నిజం చేస్తోంది. చైనా తన పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ఎగిరే టాక్సీలను ప్రారంభించనుంది. ఈ మేరకు తాజాగా చైనా ప్రభుత్వం ఎగిరే టాక్సీలకు ఆమోదం తెలిపింది. దేశంలో అటానమస్ ప్యాసింజర్ డ్రోన్లను నడపడానికి 2 కంపెనీలకు చైనా పౌర విమానయాన అడ్మినిస్ట్రేషన్ నుండి ఆమోదం లభించింది. కమర్షియల్ యూజ్ కోసం చైనా దేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఫ్లయింగ్ టాక్సీలు ఎగరనున్నాయి. అయితే ఈ చర్య 2025 నాటికి 207 బిలియన్ల విలువైన లో ఆల్టిట్యూడ్ ఎయిర్ స్పేస్ సేవల ఆర్థిక సామర్థ్యాన్ని అందిస్తుందని చైనా భావిస్తోంది. సిటిక్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం ఆమోదం పొందిన ఈ 2 కంపెనీలు తమ టైప్ సర్టిఫికేట్, ప్రొడక్షన్ సర్టిఫికేట్, ఎయిర్ వర్త్నెస్ సర్టిఫికేట్ ను పొందిన తరువాత తుది నియంత్రణ మైలురాయి దాటినట్లయింది. నాస్డాక్లో జాబితా అయిన ఈహాంగ్ హోల్డింగ్స్, హెఫీహే ఎయిర్లైన్స్ అనే 2 కంపెనీలు ఈ ప్రాజెక్టుకు తొలిసారిగా ఆమోదం పొందాయి. ఈ 2 కంపెనీలు గత వారం సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా నుండి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్లను పొందాయి. దీంతో ప్రజలకు కమర్షియల్ సేవలను అందించడానికి డ్రైవర్ లేని ఈ ఫ్లయింగ్ వెహికల్ ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ ఎగిరే టాక్సీల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్లిప్స్ లో ప్రయాణికులు నగరాల మీదుగా ఎగురుతూ ఆకాశం నుండి సిటీ సౌందర్యాన్ని చూస్తున్నారు. అలాగే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి పర్యటిస్తున్నారు. ఇది తక్కువ ఎత్తులో గగనతలంలో పనిచేసే మానవరహిత వైమానిక వాహనాలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, పరిశ్రమలను అభివృద్ధి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఈ రంగంలో తక్కువ ఎత్తులో ఉన్న డెలివరీ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పటికే వాటి సామర్థ్యాన్ని నిరూపించుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. నివేదికల ప్రకారం 2025 నాటికి తక్కువ ఎత్తులోని ఎయిర్ ఫ్లయింగ్ ఆర్థిక వ్యవస్థ $207 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తుండగా గణనీయమైన వృద్ధిని అందిస్తుందని భావించే ఈ రంగం 2035 నాటికి 2.5 ట్రిలియన్ యువాన్లకు చేరుకునే అవకాశం ఉందని చైనా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల యుఎస్ ఆధారిత ఎలఫ్ ఏరోనాటిక్స్ కూడా దాని ఎగిరే కారు వీడియో ఫుటేజ్ ని విడుదల చేసింది. ఈ ఎయిర్ వెహికల్ నిలువు టేకాఫ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్షలో మోడల్ రోడ్లు, ఇతర ప్రాంతాల్లో అంచనాలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఎగిరే వాహనాల రంగంలో కొత్త శకానికి పాదులు పడినట్లయింది. ఈ కంపెనీ ఇప్పటికే దాదాపు 3200 ముందస్తు ఆర్డర్లను పొందింది. ఇక ఈ పరిణామం చాలా దేశాలకు కూడా ప్రేరణగా నిలవనుంది. తక్కువ ఎత్తు పర్యాటకం ఈ కొత్త వ్యాపారానికి నాందవుతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు. బయో మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, AI, 6G నెట్వర్క్ల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పాటు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా చైనా ప్రభుత్వం ఈ రంగాన్ని చూస్తోంది. దీంతో డెలివరీ డ్రోన్లు, బ్లింప్లు, ఎగిరే కార్ల వంటి ఆవిష్కరణలతో బీజింగ్ తక్కువ ఎత్తు ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈహాంగ్ EH-216 వాహనం చైనాలోని మొట్టమొదటి భారీ ఉత్పత్తి ఫ్లయింగ్ టాక్సీగా పేరొందింది. ఏప్రిల్ 2024లో ఈహాంగ్ చైనాలో స్వయం ప్రతిపత్తి
ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ వాహనాలను భారీగా తయారు చేయడానికి ప్రొడక్షన్ సర్టిఫికేట్ పొందిన ప్రపంచంలోనే మొదటి కంపెనీగా అవతరించింది. 2018లో ప్రకటించిన EH216S 16 ప్రొపెల్టర్లు, కార్బన్ ఫైబర్ ఫ్యూజ్లేజ్. ఇది పూర్తిగా విద్యుత్ పైలట్లెస్ 2 సీటర్ వాహనంగా పనిచేస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది. గరిష్టంగా 10,000 అడుగుల ఎత్తుకు చేరుకోగలదు. ఇక EH216S స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. పైలట్ అవసరం లేకుండా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎయిర్ టాక్సీ సేవలు, వైమానిక పర్యాటకం, విమానాశ్రయ షటిళ్లు, క్రాస్ ఐలాండ్ రవాణా కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. ప్రపంచంలో ఎయిర్ టాక్సీ టెస్టింగ్ ట్రయల్స్ ప్రారంభమై దాదాపు దశాబ్దం దాటుతుంది. అయితే దశాబ్దాల పరిశోధన, అభివృద్ధి తర్వాత ఇంతకాలానికి చైనా ముందడుగు వేసింది. ప్రపంచంలో ఎయిర్ టాక్సీని ప్రారంభిస్తున్న మొదటి దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఇక చైనా ఆకాశంలో వేరించబోయే ఈ ఎయిర్ టాక్సీ ఫీచర్స్ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఇలాంటి టాక్సీలు భారత్లో కూడా ఎగిరే ఛాన్స్ త్వరలోనే కనిపిస్తోంది. చైనాలో ఎగిరే టాక్సీలకు అనుమతి పొందిన ఈహాంగ్, ఫీహాంగ్ ఏవియేషన్ వంటి దేశీయ స్టార్టప్లు, ఎక్స్పింగ్, జిలీ వంటి సాంప్రదాయ ఆటోమేకర్లతో పోటీ పడుతుండటం విశేషం. దీంతో చైనాలోని ఫ్లయింగ్ టాక్సీ పరిశ్రమలో పోటీ కూడా నెలకొంది. మరోవైపు బోయింగ్, ఎయిర్బస్, ఎంబ్రేర్ వంటి ప్రపంచ విమానయాన దిగ్గజాలు కూడా ఈ మార్కెట్పై దృష్టి పెట్టాయి. ఇక భవిష్యత్తులో తక్కువ ఎత్తులో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చే విధానాలు అన్ని దేశాల్లోనూ కొనసాగుతాయనే అభిప్రాయాలున్నాయి. కాగా ఈ రంగంలో పోటీ కూడా తీవ్రమవుతుందని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి 2014 నుండే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో 40,000 ఫ్లైట్లను టెస్టు చేశారు. జనవరి 2021లో ఈహాంగ్ సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా నుంచి టైప్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో టెస్టింగ్లన్నీ నిర్వహించి అనుమతి ఇవ్వడంతో చైనా గగన వీధుల్లో ఈ ఫ్లయింగ్ టాక్సీల ప్రస్థానం ప్రారంభమైంది. ఇక వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ టాక్సీలను నియంత్రించనున్నారు. ప్రయాణికులు క్యాబిన్ లోపల కూర్చుని టచ్ స్క్రీన్ పై తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవచ్చు. ఎయిర్ టాక్సీలకు విమానాశ్రయాలు, రన్వేలు వంటి మౌలిక సదుపాయాలు అవసరం లేదు. అనువైన వాతావరణ ప్రదేశాల్లో ఈజీగా ల్యాండ్ అవుతాయి. టాక్సీ ఆన్ లో లేనప్పుడు రెక్కల్ని ముడుచుకోవటం వీటి ప్రత్యేకత. ఫలితంగా చిన్న చిన్న ప్రదేశాల్లో సైతం ఇది ఈజీగా ల్యాండ్ అవుతుంది. ఇక ఈహాంగ్ రూపొందించిన ఈ ఎయిర్ టాక్సీలు ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ప్రక్రియలో పనిచేస్తాయి. ఈ వాహనాలు 2 ప్రయాణికులను లేదంటే 600 పౌండ్ల బరువును మోయగలవని అంటున్నారు. ఇక గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 18 మైళ్ల దూరం వరకు ప్రయాణించగలవు. 2 గంటల్లో వీటిని పూర్తిగా చార్జ్ చేయొచ్చు. ఇక రోడ్లపై తిరిగే ఎలక్ట్రికల్ వాహనాల మాదిరి ఇవి కూడా అతి తక్కువ శబ్దంతో నడుస్తాయని చెప్తున్నారు. ఆకాశంలో ఫ్లయింగ్ టాక్సీల రాకతో ప్రజా రవాణా మరింత సులభతరమవుతుందని చెప్తున్నారు నిపుణులు. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై కూడా అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. రోడ్లపై వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఇవి అలవోకగా వెళ్లగలవని, ప్రకృతి రమణీయతను ఆకాశంలో నుంచి చూపిస్తూ ప్రత్యేక అనుభూతిని పంచడంతో పాటు ట్రాఫిక్ జామ్లు జరగకుండా నివారిస్తాయని చెప్తున్నారు. ఇక ఎమర్జెన్సీ సమయాల్లో సైతం ఈ టాక్సీలు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. అయితే వీటికి కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ఇవి పనిచేసే ఏరియాల్లో ఆయా ప్రభుత్వాల చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండడంతో పాటు గగనతలంలో వెళ్లే ఇతర వాహనాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల విశ్వాసాన్ని పొందటం కూడా వీటి ముందున్న అతి పెద్ద సవాల్.
ఇదిలా ఉండగా భారత్లో కూడా ఫ్లయింగ్ టాక్సీల తయారీ జరుగుతోంది. ఈ ప్లేన్ కంపెనీ E200 అనే ఫ్లయింగ్ టాక్సీని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. రెండో దశ ప్రయోగం జరగనుంది. ఈ ఏడాది చివర్లో పూర్తి స్థాయి విమానయానం జరగనుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే భారతదేశంలో ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్లేన్ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి మద్రాస్ ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. భారతదేశపు మొట్టమొదటి ఎగిరే కార్ను ఉత్పత్తి చేసిన ఈ ప్లేన్ కంపెనీని స్థాపించారు. ఈ ఎగిరే కార్ భద్రతతో సహా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఓలా, ఊబర్ క్యాబ్ రైడింగ్ కంటే రెండింతలు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. అంటే సుమారు 15 కిలోమీటర్ల ప్రయాణం కోసం రోడ్ టాక్సీలు దాదాపు 250 నుంచి 350 ఖర్చయితే ఎయిర్ టాక్సీలు 600 అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే ఇండియాలో కూడా ఎగిరే కార్లు రావటం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ నిర్మిస్తున్న ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు 2026 నాటికి భారత్లోకి రానున్నాయి. ఏడాది క్రితమే ఆర్చర్ ఏవియేషన్ తో ఇండిగో ఎయిర్లైన్స్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ టాక్సీలు 5 మంది వరకు కూర్చోవచ్చని తెలుస్తోంది. దీని ఎయిర్ టాక్సీ సర్వీస్ ముందుగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో ప్రారంభమవుతుందని అంటున్నారు.